నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల బృందం సోమవారం తిరుపతిలో కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశం నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అన్న భాండాగారంగా, ఆధ్యాత్మిక భాండాగారంగా, సనాతన ధర్మానికి నిలయంగా ఉందన్నారు. హిందువులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం విచారకరమన్నారు. ఆలయ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం, ఆలయ నిర్వహణ బాధ్యతలలో అన్య మతస్థులను నియమించడం తదితర కారణాల మూలంగా ఆలయ పవిత్రతకు విఘాతం కలుగుతోందని విహెచ్పి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోని హిందూ ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ నియంత్రణ, రాజ్యాంగ నిబంధనలు, వివిధ కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకంగా కొనసాగిస్తోందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయ వ్యవహారాల్లో జోక్యం విరమించుకొని హిందువుల మత స్వేచ్ఛను గౌరవించాలని విహెచ్పి కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు కోరారు. దేవాలయ నిర్వహణ బాధ్యతలను ధార్మిక పరిషత్ బోర్డులకు అప్పగించాలని ఈ సందర్భంగా విహెచ్పి కేంద్రీయ మార్గదర్శక మండలి తీర్మానించింది. ఈ బోర్డులు ఆలయ నిర్వహణ బాధ్యతలను ప్రజాస్వామ్య సమ్మిళిత విధానాన్ని అనుసరించే విధంగా ఉండాలని తెలిపారు. ఈ బోర్డులో ప్రధానంగా సాధువులు, హిందూ సంస్థలు, పండితులతో పాటు భక్తులు సభ్యులుగా ఉండాలన్నారు. హిందువులు వారి స్వంత మతపరమైన సంస్థలను నిర్వహించే దిశగా ప్రభుత్వాలు తీసుకునే చర్యలు వివిధ వర్గాల మధ్య సామరస్యంతో పాటు విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందించగలవని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు వాటి స్వయం ప్రవృత్తిని నిర్ధారించే విషయంలో విహెచ్పి రాజీ పడదని పునరుద్ఘాటించింది. ఈ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశంలో పూజ్య శ్రీ విరాజానంద స్వామి, పూజ్య శ్రీ సంగ్రామ మహారాజు, పూజ్య శ్రీ బెనారస్ బాబు గురూజీ, పూజ్య శ్రీ కమలానంద భారతీయ స్వామీజీ, పూజ్య శ్రీ స్వస్వరూపానంద గిరి స్వామీజీ, శ్రీ బజరంగ్ బాగ్దా, శ్రీ గుమ్మల సత్యం పాల్గొన్నారు. మోర్ వీడియోస్ కోసం అవర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్తో కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయుత చాలా 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 అవసరం. ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు. ఎందుకు అనంటే నా బలం మీరు, మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది. ఇంకా అంచెలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి, సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. వీలైనంత షేర్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.